హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు సింగరేణి నుంచి కొత్త సిలబస్ అయితే రావడం జరిగింది. సో ఈ సిలబస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అనేది మీకు దాంట్లో రావడం జరుగుతుంది. డైలీ క్విజెస్ కానీ, డైలీ క్వశ్చన్ పేపర్ కానీ, సో దానికి సంబంధించిన అన్ని, సో ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి పెడుతూనే ఉన్నారు. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి తప్పకుండా. సో వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సింగరేణి నుంచి అయితే కొత్త సిలబస్ రావడం జరిగిందని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ సిలబస్ ఏంటిదంటే, సో సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ E&M E2 గ్రేడ్కి సంబంధించిన సిలబస్ అయితే ఇంటర్నల్గా మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా సిలబస్ చూసుకున్నట్టయితే నేను పోయిన వీడియోలో సివిల్ సిలబస్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే సివిల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో సివిల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఆ వీడియో చూసేయండి. మన ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. సో దీనికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో పార్ట్ 1 వచ్చేసరికి కోర్ ఉంటుంది, పార్ట్ 2 వచ్చేసరికి జనరల్ ఉంటుంది. సో పార్ట్ 1కి సంబంధించింది సో 150 క్వశ్చన్స్ కూడా రావచ్చు, 100 క్వశ్చన్స్ రావచ్చు. సో అదేవిధంగా పార్ట్ 2 జనరల్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఆర్ 80 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. సో 50 ఆర్ 80 క్వశ్చన్స్ వస్తే మనకు కోర్ వచ్చేసరికి 120 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో పేపర్ కంప్లీట్గా 200కి ఉంటుంది, 200 మార్క్స్కి పేపర్ అయితే ఉంటుంది. సో యథావిధిగా ఈ నోటిఫికేషన్స్ అనేది వచ్చే ముందు సిలబస్ కంప్లీట్గా మనం తెలుసుకోవాలన్నమాట. సో ప్రతిసారి మనకు సింగరేణి వాళ్ళు ఒక్కొక్క సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సిలబస్ అనేది రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ కూడా ఇంకో సిలబస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలోనే నోటిఫికేషన్ కూడా రానున్నాయి. సో ఇన్ని సిలబస్ ఒకటేసారి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఇంకో 4-5 మంత్స్లో అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ 4-5 మంత్స్లో మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, సో ఏ విధంగా ఉండాలి, సో మీరు జాబ్ తెచ్చుకోవాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రం కంపల్సరీగా నేను వీడియోస్ అన్నీ చేసి పెడతాను మీకు. సో జనరల్ పార్ట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది జాబ్ రావడంలో. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ నోట్స్ కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పార్ట్ 1 సబ్జెక్ట్ చూసుకోండి ఒకసారి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్, స్విచ్చింగ్ థియరీ, లాజికల్ డిజైన్స్, ఎలక్ట్రికల్ పవర్ జనరేటింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. సో అదేవిధంగా పవర్ సర్వీస్ కండక్టర్ డ్రైవ్స్, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్స్, పవర్ సిస్టమ్ ఆపరేషన్స్ అండ్ కంట్రోలర్. నెక్స్ట్ పవర్ సిస్టమ్ ఎనాలిసిస్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆడిటింగ్, ఎనర్జీ మెషిన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ మెకానిజమ్స్ ఆఫ్ సాలిడ్స్, థర్మోడైనమిక్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, సో ప్రొడక్షన్ టెక్నాలజీ, థియరీ మెషిన్స్. సో కంప్లీట్గా ఈ సిలబస్ అయితే మనకు అప్డేట్ చేయడం జరిగింది. సో ఏఈకి, అసిస్టెంట్ ఇంజనీరింగ్కి కంప్లీట్గా మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కేవలం పార్ట్ 1 సిలబస్ మాత్రమే. సో పార్ట్ 1కి వచ్చేసరికి ఈ కంప్లీట్గా ఈ సిలబస్ ఉంటుంది. సో ఇంకో 5-6 మంత్స్లో నోటిఫికేషన్ రానున్నాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకి ఎగ్జాక్ట్గా ఒక 3 or 4 మంత్స్ టైం ఉంటుంది. సో దాదాపుగా ఇప్పుడు టైం మనకు ఉన్నది కాబట్టి మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అదేవిధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఏదైతే వస్తున్నాయి, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా మోడలింగ్ ఉన్నది అనేది కంప్లీట్గా తెలుసుకోండి. నేను దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను. మన ఛానల్లో కూడా లింక్ అవైలబుల్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏమైనా ఉన్నా కానీ దాంట్లో పెట్టడం జరుగుతుంది. వెంటనే వెళ్ళి సో టెలిగ్రామ్లో అనేది జాయిన్ అయిపోండి. సో అదేవిధంగా పార్ట్ 2 సిలబస్ చూసుకున్నట్టయితే
సో జనరల్ స్టడీస్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని నేను త్వరలోనే అప్డేట్ చేస్తాను. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్, దీనికి సంబంధించిన రీజనింగ్స్, అర్థమెటిక్, సో దీనికి సంబంధించిన వీడియోలు అన్నిటిని సో నేను త్వరలోనే అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ కంప్లీట్గా ఈ వీడియోస్ అందించే బాధ్యత అయితే నాదే. సో మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంప్లీట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, సో ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఏ విధంగా ఉంటుందనేది కంప్లీట్గా మీరు చూసుకోండి. ఒకసారి చూసుకున్న తర్వాత కంప్లీట్గా ఒక అవగాహన తెచ్చుకోండి, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. సో మీకు సిలబస్ లేకపోతే మీరు ప్రిపేర్ అయ్యి వేస్ట్ అండి. సో నేను చెప్తున్నా కదా, సిలబస్ లేకపోతే ప్రిపేర్ అయ్యి వేస్ట్. సిలబస్ ఒక జిరాక్స్ కాపీ అయినా తెచ్చుకోండి, సో పక్కన పెట్టుకోండి. ఆ సిలబస్ కంప్లీట్గా అయ్యేంత వరకు చదువుకోండి. సో ఈ సిలబస్ కంప్లీట్గా మీరు ఫోకస్ చేస్తే సింగరేణిలో ఎలక్ట్రికల్కి కానీ సివిల్కి కానీ సంబంధించిన ఏ నోటిఫికేషన్ పడ్డా కానీ మీకు చాలా ఈజీ అయిపోతుంది జాబ్కి. సో కాబట్టి సిలబస్ పక్కా సిలబస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. సో నెక్స్ట్ మీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అనేది నేను అందిస్తూ ఉంటాను. సో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి మీరు ఇక్కడ డీగ్రేడ్ అవ్వకుండా అయితే నేను చూసుకుంటాను. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్నారు, సో లైక్ అయితే చేస్తారు, కంపల్సరీగా లైక్ అయితే చేయండి. సో మరిన్ని మీకు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సింగరేణికి సంబంధించిన ఏ చిన్న సడిలింపులు ఉన్నా కానీ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఛానల్ని విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి సో దాంట్లో సివిల్ వాళ్ళకైతే సివిల్ వాళ్ళ సిలబస్ కూడా చెప్పడం జరిగింది, అది కూడా చూసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.